వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు పద్మిని నాగులపల్లి గారు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఈసీ మెంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ పద్మిని గారు, అండ్ ఆల్సో మానస్ వాళ్ళ మదర్. మనందరం బిగ్ బాస్లో చూసాం కదా తను ఎంట్రీ ఇచ్చినప్పుడు. సో పద్మిని గారితో మాట్లాడదాం ఈరోజు. హలో అండి. ఉత్తర అమెరికా తానా సభలకి ఇక్కడ నేను విచ్చేసి ఉన్నాను. ఈ 24th తానా కాన్ఫరెన్స్ అరేంజ్మెంట్స్ అద్దైపోతున్నాయి, చాలా సింప్లీ సూపర్బ్గా ఉన్నాయి. సో నిన్న థర్డ్ కూడా ఈవినింగ్ ఏంటంటే మనకి మంచిగా చాలా గ్రాండ్ వెల్కమింగ్తో సాంగ్స్తో దద్దరిల్లిపోయేలాగా కాన్ఫరెన్స్ జరిగింది. ఈరోజు ఈ ఫోర్త్ను కూడా 1 PM నుంచి అన్ని ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎంతోమంది తెలుగు వాళ్ళు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ మీద యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, అండ్ పొలిటీషియన్స్ కావచ్చు, అందరూ ఒకే వేదిక మీద ఏకతాటిగా మనల్ని ఏకం చేసేటువంటి 24th తానా కాన్ఫరెన్స్లో నేను కూడా ఒక భాగంగా రావటం జరిగింది. ఐ ఫీల్ రియల్లీ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ 24th కాన్ఫరెన్స్ తానా. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి కాన్ఫరెన్సెస్ జరుగుతున్నప్పుడు అందరి మధ్య ఒక యూనిటీ వస్తుంది. మనము తెలుగు వాళ్ళము, మన తెలుగు భాష దాని యొక్క గొప్పతనాన్ని, మన తెలుగువారి యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఇక్కడ మన నందమూరి తారక రామారావు గారి విగ్రహంతో పాటు ఆయన స్టాచ్యూ దగ్గర నిలబడగానే మనందరికీ ఒక ఉత్తేజం, ఒక ఏమంటాము, మనకి ఇన్స్పిరేషన్, మనకు ఒక ప్రౌడ్నెస్ అంతా కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా సభలు నిర్వహించేటువంటి నిర్వాహకులైనటువంటి తానా కాన్ఫరెన్స్కి చైర్మన్గా ఉన్నటువంటి గంగాధర్ నాదెళ్ల గారు కావచ్చు, అంతేకాకుండా సునీల్ పంత్రా గారు కావచ్చు, అందరూ కోఆర్డినేట్ చేస్తూ ఇంత బాగా ఈ సభను నిర్వహిస్తూ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ఉన్నది. పిల్లలు భరతనాట్యము, కూచిపూడి అలాంటి డ్యాన్సెస్తో వాళ్ళు మెస్మరైజ్ చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ వేసినటువంటి సెట్స్ ఇంతమంది వస్తున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత సూపర్బ్గా చేయడం అనేది, జరగడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. నేను ఈరోజు రేపు కూడా మొత్తం చూసి వెళ్ళాలని అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి ఇంతవరకు మిచిగన్ సిటీకి విచ్చేసి ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ S4 ఛానల్. పద్మిని నాగులపల్లి.